ఎన్డీఏ కూటమి బలపరిచి 164 సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మా అన్నయ్య అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయన ఆర్త సభలో పాల్గొనడం చాలా హర్షణీయం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతోమంది ఎన్డీఏ బలపరిచిన ప్రతి క్యాబినెట్లో హోదా దక్కించుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన నంద్యాల అసెంబ్లీకి వస్తే ఈరోజు మాకెంతో సంతోషకరం. ఈరోజు సీనియర్ నాయకులైనటువంటి ఎన్ఎండి ఫారూక్ గారికి మంత్రివర్గంలో చోటు దక్కడం చాలా హర్షణీయం. ఈ ప్రయాణంలో చాలామంది జన సైనికులకు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎంతో కష్టపడిన వారికి అందరికీ ఫలితంగా ఈరోజు ఇంత పెద్ద విజయాన్ని అందించినటువంటి ప్రజలకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. నాకు ఎప్పుడు ఒకటే మాట గుర్తుకొస్తుంది. మా అధ్యక్షులు ఒక మాట చెప్పారు, అధికారం అహంకారం ఇయ్యదు, అధికారం బాధ్యతను ఇస్తుందని మాటను గుర్తుపెట్టుకొని ఈరోజు ఇంత విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలు మాకు ఇచ్చినటువంటి సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే ఈరోజు నూతన గవర్నమెంట్ ఏర్పాటు చేయడం, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మిగతా క్యాబినెట్ సభ్యులందరికీ నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నంద్యాల డిస్టిక్ నుంచి ఎన్ఎండి ఫారూక్ గారికి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి క్యాబినెట్లో హోదా దొరకడం చాలా సంతోషకరమైన విషయం. సో ఇప్పుడు ఏదైతే కూటమి తరపున ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటుందని ఇప్పుడు ఈ క్యాబినెట్ చూస్తే తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దొరికింది. లేదా ప్రాంతీయ పరంగా అయితేనేమి, కులపరంగా అయితేనేమి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జరిగింది. ఈ క్యాబినెట్ని బేస్ చేసుకొని తెలుస్తుంది మనకి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగానే ఈ కూటమి పనిచేస్తుంది. ఈ కూటమికి ఎటువంటి కక్ష సాధింపు చర్యలు కానీ అది ఉండదు. ఓన్లీ ప్రజలకి ఏ విధంగా అయితే మేలు జరుగుతుందో అదే చేస్తుంది. అదే ప్రధాన సమస్యలైనటువంటి క్యాపిటల్, పోలవరం ఇలాంటివి అన్నీ 100% కంప్లీట్ చేసి మంచి పరిపాలన అందిస్తుంది అని తెలియజేసుకుంటూ, క్యాబినెట్ హోదా దక్కిన ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.